రాజకీయాలకు వచ్చి సంపాదించింది ఏం లేదు. ప్రతి ఎలక్షన్ అఫిడవిట్ కి ఒక ఆస్తి అమ్ముకుంటూనే పోతా ఫైనల్ గా మీ పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించి మీ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న నియోజకవర్గ ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి రఘునందన్ రావు గారు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి అభ్యర్థుల్ని రఘునందన్ రావుని దయచేసి బేరీజ్ వేసుకోమని అడుగుతాను నేను. రేపు కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరు కూడా అభ్యర్థుల్ని పెడతారు కదా. అన్ని పార్టీలకి అభ్యర్థులు వచ్చిన తర్వాత 1, 2, 3, 4 పార్టీలు పోటీ చేస్తే 4 ఉంటాం, 3 పోటీ చేస్తే 3 ఉంటాం. మీ ముందు 3 కనబడతారు. పాలేంది నీళ్ళేంది అనేది మీరు చూడండి. ఆ పోటీ చేసిన 3 ఇంతకుముందు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంది, వాళ్ళు ఏం పని చేసిరు, వాళ్ళు మెదక్కి ఏమైనా పని చేసిరా, హైదరాబాద్కి ఏమైనా పని చేసిరా, లేదా వారు ఎవరు వస్తున్నారు, వారి గతంలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏం చూడండి, వారికి సబ్జెక్ట్ మీద ఏం అవగాహన ఉంటుంది, భవిష్యత్తులో పార్లమెంట్కి పోతే ఏం మాట్లాడగలుగుతారు. గతంలో మెదక్ ఎంపీగా 10 ఏళ్ళు ఉన్నాయని 10 సార్లు మాట్లాడిండా, మెదక్ అనే పేరు గురించి ఎప్పుడన్నా వచ్చిందా పార్లమెంట్ లో చర్చ? రఘునందన్ రావు అనేటువంటి ఎమ్మెల్యే గెలిచే కంటే ముందు దుబ్బాక అనే పేరు ఎప్పుడన్నా అసెంబ్లీలో ఉంటుండేనా? నేను గెలిచిన 3 ఏళ్లలో నేను కనీసం అసెంబ్లీ నడిచిన ప్రతిరోజు ఒకసారన్నా ఏదో ఒక సమస్య మీద దుబ్బాక అనేటువంటి పేరు లేకుండా మాట్లాడకపోతుంటే, దుబ్బాకకు అంత గౌరవం తెచ్చిన నన్ను ఎందుకు ఓడగొట్టిరనేది ప్రజలు ఇలా ఆలోచించుకుంటున్నారు. రేపు నన్ను గెలిపిస్తే నా ముందున్నటువంటి మిగతా అభ్యర్థుల గుణగణాలు, నా గుణగణాలని చూడుండ్రి. ఇంకా అభ్యర్థులు రాలేదు కాబట్టి నేను ఐ కెనాట్ నేమ్ దెమ్. అభ్యర్థులు వస్తే అభ్యర్థుల గురించి ఖచ్చితంగా చర్చ పెట్టుకుందాం. అప్పుడు ఆలోచిస్తారు ప్రజలు. ఆ ఇద్దరి కంటే రఘునందన్ రావు బెటర్ అనుకుంటే, బీఆర్ఎస్ అభ్యర్థి కంటే కాంగ్రెస్ అభ్యర్థి కంటే రఘునందన్ రావు బెటర్ అంటే రఘునందన్ రావుకే ఓటేస్తారు. రఘునందన్ రావుని గెలిపిస్తే మా మెదక్ పార్లమెంట్ పేరు పార్లమెంట్ లో వినబడుతుంది, మెదక్ సమస్యలు ప్రస్తావించబడతాయి, లేదా తెలంగాణ గొంతుకగా రఘునందన్ నిలబడతాడు అని ప్రజలు విశ్వసిస్తే ఖచ్చితంగా నాకే ఓటేస్తారు. 7 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన 7 ఏళ్ల దాకా, అంతకంటే ముందు ఉద్యమం నడిచిన పుష్కర కాలంలో గల్లీ గల్లీకి జై జై హే తెలంగాణ జననీ జయ కేతనం అని వాడిపించిన హరీష్ రావుకి, కేసీఆర్ కి, కేటీఆర్ కి, తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఉన్న ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతం ఉండాలనేటువంటి స్పృహ లేని వాళ్ళు వాళ్ళంతా 7 సంవత్సరాలు మొద్దుల్లాగా అట్లా నడుస్తున్న అసెంబ్లీలో నేను గెలిచి అసెంబ్లీకి పోయిన మొదటి రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అడిగిన నేను డైరెక్ట్ సభలో, జనగణమన తర్వాత లోకల్ గా ఉండేటువంటి రాష్ట్రాలు రాష్ట్ర గీతం పాడతాయి సార్, కర్ణాటకలో పాడతారు, మహారాష్ట్రలో పాడతారు, తమిళనాడులో పాడతారు, మీరే చెప్పిండ్రు, మేమే ఉద్యమం చేసేటప్పుడు ఊరు పొంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని వాడిపించారు. ఇది అలా రాష్ట్ర గీతం ఎందుకు కాలేకపోయిందని కేసీఆర్ నిలబెట్టి అడిగినోడు ఎవడు? రఘునందనే. అంత గొప్పగా ప్రజల పట్ల, సమస్యల పట్ల, సమాజం పట్ల కన్సర్న్ ఉన్న నన్ను ఆమోదించుర్రి, ఆశీర్వదించుర్రి అనేది నేను మా మెదక్ పార్లమెంట్ ప్రజలకు అప్పీల్ చేస్తా. నేను అడిగిన సార్ ఏమన్నాడు కేసీఆర్ గారు, ఇది కాదు రాష్ట్ర గీతం కాదు, రాష్ట్ర గీతం రాసినాక చెప్తా అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట ఈ రాష్ట్ర గీతం అవుతుందని ప్రకటించిండు. అంటే తెలంగాణ మీద నాకు ఉన్నటువంటి అవగాహన, తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ, తెలంగాణ ఉద్యమం పట్ల రఘునందన్ రావుటువంటి ఇది ఇంత ముందు చూపుతో ఆలోచించేటువంటి వ్యక్తి నన్ను కాకపోతే రియల్ ఎస్టేట్ చేసుకునేటోళ్ళను, గూండాగర్దీలు చేసేటోళ్ళని ఇంకెవరినో ఎందుకు గెలిపిస్తారన్న? మెదక్ ప్రజలు చేసిన తప్పుని మెదక్ పార్లమెంట్ ప్రజలు దాన్ని సరిదిద్దుకోబోతున్నారా రాబోయే రోజుల్లో? అన్న నేను ప్రజలు తప్పు చేసిరని అన్నాడు. అక్కడేదో వాళ్ళ ఆలోచన విధానంలో, ఆ రోజు వచ్చినటువంటి డబ్బులో ఇంకేదో కారణాల చేత కొంత పొరపాటు జరిగింది, నేను ఓడిపోయినాను. ప్రజలు తప్పు చేసిరని నేను ఎప్పుడు చెప్పాను. సో మీరు అన్నట్టు నేను చేసిన అభివృద్ధిని నేను వాళ్ళకి చెప్పుకోలేకపోవడమో ఎక్కడో ఒక దగ్గర నా వైపు నుంచి లోపం జరిగింది. ఐ నెవర్ బ్లేమ్ ద పబ్లిక్. బాగా తెలివికల్లోళ్ళు, ఎప్పుడు ఎవరిని ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. సో దుబ్బాకలో ఓడిపోయినాం కాబట్టి ఏమన్నా రేపు మెదక్ పంపిస్తే పార్లమెంట్ కి రఘునందన్ రావు బాగా మాట్లాడతాడు, బాగా కొట్లాడతాడు అనేటువంటి విశ్వాసం మా మెదక్ జిల్లా ప్రజలకు ఉంటదని నేను అనుకుంటా ఉన్నా. అదే విశ్వాసంతో ముందుకు పోతున్నాను. పార్టీల నుంచి ఎవరు వచ్చినా నేనే గెలుస్తానటువంటి విశ్వాసం అందుకనే ఉంది. ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు మీ వ్యక్తిగతంగా ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తా ఉంటదన్న. ఇది రాజకీయాల్లో మీకు ఎట్లా సాధ్యమైంది? ఇది ఎందుకు చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి. రఘునందన్ రావు అంటేనే పొద్దున్నేస్తే కాంట్రవర్సీ లాగా కనబడుతుంది. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఈ పెద్ద బంగ్లా నేను ఎమ్మెల్యే అయినాక కొనుక్కోలేదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇది నేను 2018లో కొనుక్కున్నా, నా కూతురికి అని చెప్పి కొనిచ్చిన. నేను అప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉన్నా, అప్పటికి రాజకీయాల్లో ఉన్నా. ఎమ్మెల్యే అయినాక కొనుక్కున్న ఇల్లు కాదు ఇది. అట్లా ప్రజలకి తప్పుడు మెసేజ్లు పంపుకురు. పెద్ద ఇల్లు కొనుక్కుంటారు, బంగ్లాలు కొనుక్కుంటారు, విల్లాలు కొనుక్కుంటారు. ఈ విల్లా కానీ నేను పటాన్చెరులో ఉన్న ఇల్లు కానీ, లేకపోతే దుబ్బాకలో కట్టుకున్న ఇల్లు కానీ, అవన్నీ నేను ముందు చేసుకునేది తప్ప, ఇప్పుడేదో ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అమ్ముకునే తప్ప కట్టుకునే ఏం కొత్తగా లేవు. 2018 ఎలక్షన్ అఫిడవిట్, 19 ఎలక్షన్ అఫిడవిట్, 20 ఎలక్షన్ అఫిడవిట్, ఇప్పుడు 23 ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే మీకు తెలుస్తుంది. కొన్నాయన్ని అమ్మినాయన్ని అనేది తెలుస్తుంది కదన్న. ఏ ఊర్లో అమ్మినాం, పట్టణంలో అమ్మి పల్లెటూర్లలో కొనుక్కున్నావా, ఏం కొనుక్కున్నావా అనేది చూస్తే తెలుస్తుంది. రైట్ అన్న, చివరగా రాజకీయంగా అంతిమ లక్ష్యం ఏంటి? రఘునందన్ రావు గారి అంతిమ లక్ష్యం ఏంటి రాజకీయాల్లో? ప్రజలు సేవ చేయడం. అందరికీ అదే ఉంటది కదా. నేనైతే
నేను దానికోసమే వచ్చాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. మీరు చెప్తున్నట్టు బీజేపీ నుంచి ఎంపీగా మీరు గెలిస్తే కేంద్రంలో అధికారంలో ఉంటే ఎంపీగా ఉండబోతే మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎంపీగా చూడబోతారా ఇంకా పై స్థాయిలో చూడబోతారా? అది నరేంద్ర మోడీ గారు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని స్వాగతించాలి. అప్పుడు ఉంటుందా మీకు ఆశీర్వాదం ఉంటుందా పార్టీ నుంచి? ఉన్నది కాబట్టి ఎన్నిసార్లు పోటీ చేసేందుకు అవకాశం వస్తుంది కదా, లేకపోతే ఎట్లా వస్తుంది? రైట్ అన్న, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నట్టు వ్యక్తిగతంగా మేము కూడా మీరు రాబోయే రోజుల్లో మంచి స్థాయిలో ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. మీ ఆశీస్సులు ఉండాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.